మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. వెల్కమ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. మన వద్ద ప్లాస్టిక్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, కాస్మెటాలజీ, కాస్మెటిక్ డెంటిస్ట్రీ మరియు సైకాలజీ వింగ్స్ సర్వీసెస్ కలవు. మన బ్రాంచెస్ ప్రస్తుతం హైదరాబాద్ మరియు విజయవాడలో ఉన్నాయి. ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినాక రిజల్ట్స్ అనేవి మళ్ళీ ఎప్పుడు వస్తాయి, జుట్టు అనేది మళ్ళీ ఎప్పుడు కనబడుతుంది అనేది క్వశ్చన్. దాని గురించి డిస్కస్ చేద్దాం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినప్పుడు రూట్స్ని మనం స్కిన్ కింద ప్లాంట్ చేస్తాం. ఇదంతా కూడా అక్కడ అలవాటయ్యి మొదట ష్రెడ్డింగ్ ఫేజ్ జరగాలి. అంటే పైన చిన్నగా మొలుస్తున్న హెయిర్ కాస్త ష్రెడ్డింగ్ అవుతాయి, కొన్నిసార్లు కావు. సో రిజల్ట్ రావడానికి మినిమం బిగిన్ అవ్వడానికి, రిజల్ట్ అనేది కాస్త కంటికి కనపడడానికి 4 నుంచి 5 నెలలు పడుతుంది. 4వ నెల చిన్న చిన్న చిగురులాగా రావడము, ఆ తర్వాత 8 to 18 months ఫుల్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ చూడడానికి పట్టే టైము. 8 to 18 months అనేది ఇది ఒక బండ గుర్తులాగా అనమాట. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్స్కి 8 months కాకుండా మీరు ఒక డెసిషన్కి రావద్దు. 18 months అవ్వకుండా ఫుల్ డెన్సిటీ రాలేదు అన్న ఫీలింగ్ పెట్టుకోకూడదు. అలాగే దాని తర్వాత మంచి రిజల్ట్స్ రావాలి అంటే మాత్రం మినాక్సిడిల్ అలాగే ఫినస్ట్రైడ్ లాంటి కాంబినేషన్స్ వాడాల్సి రావడం ఒక్కొక్కసారి తప్పకపోవచ్చు. మినాక్సిడిల్ మాత్రం ఖచ్చితంగా వాడాలనే చెప్తూ ఉంటారు. ఫినస్ట్రైడ్ ట్యాబ్లెట్ మాత్రం పెళ్ళికి నెల ముందు మానేస్తే సరిపోతుంది. సో రిజల్ట్స్ మంచిగా ఉండాలంటే ఇవన్నీ వాడాలి. బెస్ట్ రిజల్ట్స్ కనపడాలి అంటే 8 నుంచి 18 నెలల టైం పడుతుంది. కానీ మనకి ఏదైనా పెళ్ళుంది, నేను ఇమీడియట్గా ఇప్పుడు ఒక 6 నెలల్లో పెళ్ళుంది, పెళ్ళి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోమంటారు, ఎప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోమంటారు అని అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కనీసం 5వ నెల దాటాకే మీరు ఫంక్షన్స్ ఏవైనా ఉంటే పెట్టుకోవాలి. సో దట్ అది కాస్త లెంత్ పెరిగితే మీకు ఫొటోస్లో అది బాగా వస్తుంది. కనుక చేయించుకున్న ఎఫెక్ట్ కనపడాలంటే మినిమం 5th monthకి బిగిన్ అవుతుంది ఎఫెక్ట్. కనుక 5th monthలో మీరు ఫంక్షన్స్ లాంటివి పెట్టుకోవచ్చు. ఫస్ట్ 3 months మాత్రం ఎటువంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు.